ఆ డిఎన్ఏ గురించి తెలుసుకోవాలి. ఎందుకు డిఎన్ఏ గురించి తెలుసుకోవాలి అనంటే, వివరంగా తెలుసుకుందామండి. అసలు డిఎన్ఏ ఏంటి? ఎక్కడుంది? ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి మనం డిఎన్ఏ గురించంటే, మనం ఎంతసేపటికి ఎన్‌లైట్‌మెంట్ పొందాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆ తర్వాత ఆత్మకు ముక్తి రావాలి, కర్మలంతా తొలగిపోవాలి, ఏమంటారు ఆహ్, శరీరంలో అంతా కూడా ప్రతి అణువులో ఉన్న పరమాణువులో అంతా కూడా ఒక యాక్టివేషన్‌లా జరిగి సిద్ధులు ఏవైతే అష్టసిద్ధులంటామో అవంతా కూడా యాక్టివేట్ అవ్వాలి అని జెప్పని అట్లా అనుకుంటూ ఉన్నాం. అంటే అదవ్వాలి అదంతా అనంటే, అంటే ఆరోగ్యం సరి అవుతోంది. దానికి మూలమేంటి? అసలు ఎలా అవుతోంది? ఇంకొకటి అసలు ఎన్‌లైట్‌మెంట్ పొందడానికి ఏమంటారు? ఆ చక్రాల యాక్టివేషన్ జరగాలి. ఆ చక్రాల్లో ప్రతి దగ్గర శక్తనేది వెళ్ళాలి. దాంతో పాటు ఆ శక్తితో అలైన్‌మెంట్ జరిగి కుండలిని జాగృతవ్వాలి. ఆ కుండలిని జాగృత అయితే అప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అవుతాము అని జెప్తారు. దాంతో ఎప్పుడైతే ఆ కుండలిని శక్తి ప్రతి చక్రంలో ఒక గీతలాగా గీసుకుంటూ ఒక్కొక్క చక్రంతో అనుసంధానం చేసుకుంటూ రైజ్ అవుతూ ఉంటుందో, అలా ఒక ఆజ్ఞా చక్రం దగ్గరొస్తే అక్కడ పీనియల్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో, ఆ బ్రెయిన్‌లో ఆ గ్లాండ్ అనేది యాక్టివేషన్ జరిగిన తర్వాత థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుంది. అది ఇంకొంచెం సహస్రార వస్తే అది స్థితి, అది డివైన్ స్థితి. అంటే వి ఆర్ గాడ్. అంటే నేను పరమాత్ముడిని, అందరూ గూడా పరమాత్ములే అని తెలుసుకునే ఒక స్థితి. ఆ సహస్రార స్థితి. అంటే దీనికన్నిటికి మూలం ఏందంటే అండి మాస్టర్స్ డిఎన్ఏ అన్నమాట. డిఎన్ఏ అంటే ఏంటి? ఎక్కడుంటుంది అనంటే డిఎన్ఏ అనంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. అంటే అది ఎక్కడుంటుంది అనంటే ప్రతి అణువులో, ప్రతి కణంలో ఉంటుంది. అంటే మన శరీరంలో కొన్ని కోట్లాను కోట్ల ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. కణాలుంటాయి. ఆ కణంలో ప్రతి దాంట్లో అణువు అంటే అణువు, పరమాణువు ఉంటుంది గదా! అలాగా ప్రతి అణువులో అక్కడ న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ఆ ఒక సెల్ లోపల ఒక న్యూక్లియస్, న్యూక్లియస్ లోపల ఒక నిచ్చెన ఉంటుంది గదా! మామూలుగా. ఆ నిచ్చెన పెనవేసుకొని అంటే మెలితిప్పిన నిచ్చెన ఎలా ఉంటుంది? అంటే అటు ఇటు ఒక స్ట్రాండ్స్ లాగా ఉంటూ మధ్యలో ఆ నిచ్చెన ఎక్కేదానికి ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అది దాంట్లో ఏమైతుంది అనంటే కర్మకి సంబంధించిన ప్రతి జ్ఞానం దాంట్లోనే ఉంటుంది. పూర్వీకులకు ఒక జ్ఞానము, మనము ఒక ఆత్మతత్వంలో ఉండే జ్ఞానము ప్రతీదీ ఒక డిఎన్ఏలోనే నిక్షిప్తం అవుతుంది. అంటే మనము ఒక కాంతిమయ దేహము అంటే ఫిజికల్ బాడీ నుంచి ఒక యాస్ట్రల్‌గా అంటే ఇప్పుడు 'మహావతార్ బాబాజీ' కానీ వీళ్ళంతా అంటే బాడీ అనేది మళ్ళా ఫిజికల్ ఫార్మ్‌లో అనేది లేకుండా ఇమ్మోర్టల్ బాడీ అంటారు. అంటే చిరంజీవ తత్వం అంటే మరణం లేని ఒక జీవితం, మరణం లేని ఒక శరీరాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట. అది ఎప్పుడు భౌతిక శరీరానికి అందుబాటు అవుతుంది? ఎప్పుడు అలా తయారు చేసుకోగలుగుతాము అనంటే మన సెల్స్‌లో ఉండే ఆ డీఎన్ఏస్ ఉంటుంది గదా! ప్రతి డీఎన్ఏని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు తెలుసుకోవాలి అనంటే చిన్న పిల్లలు స్కూలుకెళ్తారండి. స్కూలుకెళ్ళినప్పుడు అక్కడ ఎల్‌కేజీ పిల్లవాడికి ఏం చెప్తారు ఎళ్ళేటప్పుడు కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఒక డాక్టర్ అవ్వాలి, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు ఒక ఇంజినీర్ అవ్వాలి అని అంటారు. అంటే వాళ్ళకి ఒక గమ్యం, ఒక గోల్ అనేది డిఫైన్ జేస్తాం. అలానే ఒక ఆత్మగా మనం ఊరికే కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాము. ఏమవుతుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఏం కావాలి ఏంటి ఇదంతా తెలీదు కదా! గమ్యం లేని ప్రయాణం అనేది వ్యర్థం అన్నమాట. అంటే ఒకటి పెట్టుకుంటాం. కానీ అది ఎలాగా, ఏంటి అని జ్ఞానం రూపంలో కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఏమైతుంది అనంటే, ఈ డీఎన్ఏ అనేది ప్రతి ఒక జ్ఞానం అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే మనం ఇమ్మోర్టల్ బాడీగా చేసుకోవడానికి ఏం చేయాలి అనంటే, డీఎన్ఏ మొత్తం కూడా యాక్టివేషన్ చేసుకోవాలి. అంటే మనము అసలు శరీరాలు అసలు ఎట్లా అవుతుంది ఇదంతా కూడా తెలుసుకుందాం మాస్టర్స్. మామూలుగా మనం అన్ని శరీరాలు ఏంటి అనంటే గర్భధారిత శరీరాలు. అంటే ఒక స్త్రీ అంటే ఒక తండ్రి, ఒక పురుషుడు, ఒక స్త్రీ యొక్క కలయిక ద్వారా గర్భంలో నుంచి గర్భధారిత ఒక రూపంలో నుంచి ఒక బిడ్డ అనేవాళ్ళొస్తారనమాట. అంటే ఈ భూమి మీద అంతా కూడా ఏంటి అనంటే గర్భధారిత దేహం, గర్భధారిత శరీరాలు. ఇదేమైంది అనంటే అవి వాటిల్ని సాధన చేస్తూ ఉండంగా ఏమవుతుంది అంటే సిలికా వేస్ లాగా మారుతుంది. ఇంకా కొంచెం సాధన చేయంగా ఏమవుతుంది అనంటే, లిక్విడ్ లైట్ స్టేట్ అంటే లైట్ బాడీ. అంటే ఇప్పుడు 'మహావతార్ బాబాజీ' వీళ్ళంతా ఎట్లా ఉన్నారు అంటే, యాస్ట్రల్‌గా ఉన్నారు. కానీ ఫిజికల్ బాడీతో ఉన్నారు. ఆ ఫిజికల్ బాడీ ఏమైనా నశించిపోయేదా? ఏమన్నా ఇక్కడ శరీరంతో వదిలిపెట్టేసి ఎళ్ళిపోయేదా? లేదు. శరీరంతో గూడా మాయమైపోతుంది. దాంతో పాటు ఆ ఒక కాంతి దేహం అనేది లైట్ వెయిటెడ్‌గా ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళు తీసుకొనెళ్ళి యాస్ట్రల్‌గా గాకుండా ఫిజికల్ బాడీతోనే వెళ్ళొచ్చనమాట. అలాంటి ఒక లైట్ బాడీగా ఫార్మ్ అవుతుంది.
అంటే అది ఏంటి అనంటే పదార్థ రహిత స్థితి. అంటే శరీరంలో మనకి అణువు, పరమాణువు, తర్వాత మాంసపు పిండము ఇదంతా ఉంటుంది కదా! అక్కడ ఆ మాంసపు పిండాలు ఒక కణాలలో ఉండే ప్రతి అణువు, పరమాణువు ఏమైపోతుంది అనంటే, అక్కడ యాక్టివేషన్ జరిగి శరీరం మొత్తం కాంతిమయ దేహంగా అంటే పదార్థ రహిత స్థితి. అంటే శరీరం అనేది కాంతిగా అయిపోతుంది మొత్తం. అంటే అలా అయిపోయినప్పుడు ఏమవుతుంది అనంటే, మరణం అనేది ఉండదనమాట. అది చిరంజీవ తత్వం ఉంటుంది. అది ఎప్పుడు అనంటే డీఎన్ఏ అనేది కంప్లీట్‌గా యాక్టివేషన్ అయిపోయినప్పుడు. అంటే ఇది ఎలా సాధ్యం? డీఎన్ఏని ఎలా సాధ్యపరచుకోవాలి? ఎలా మనం మార్చుకోవాలి అనంటే, శరీర ఫ్రీక్వెన్సీని హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉండే ఫ్రీక్వెన్సీ కన్నా కూడా హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకొనెళ్ళాలి. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి తీసుకొనెళ్ళడం ఎలాగా అనంటే ధ్యానం చేయగా. ఈ ధ్యానం చేయగా ఏమైతుంది అనంటే ప్రతి ఒక్క జీవి భూమి మీద ఒక జీవి భూమి ఆకర్షితం అంటే గ్రావిటేషనల్ ఫోర్స్‌లో నుంచి వచ్చే ఆ శక్తి ద్వారా మనుగడ సాగించాలి. ఒక శరీరం లోపల తను అంటే నిద్రలో తీసుకున్న శక్తి కావచ్చు, ధ్యానంలో తీసుకునే శక్తి కావచ్చు, అణువులో, పరమాణువులో జనరేట్ అయ్యే ఆ శక్తి ద్వారా దాంతో పాటు యూనివర్సల్ ఎనర్జీ అంటారు గదా! అంటే ఆదిశక్తి అంటే ఒక ఏమంటారు మనం ఏ అయితే ఎనర్జీ అయితే తీసుకుంటున్నామో ఆ శక్తితో కూడా మనం మనుగడ సాగించాలన్నమాట. ఎప్పుడైతే ఈ 3 ఎనర్జీస్ ఇంటేక్ అనేది ఎక్కువవుతుందో, అంటే మన స్థితిలో మార్పిడి జరుగుతుందో, అప్పుడు మాత్రమే కాంతి శరీరాన్ని చేసుకునేదానికి సాధ్యమవుతుంది. అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంతకుముందు ఉన్న అంటే అసలు మొత్తం ఏం జరిగింది అనంటే, ప్రతి ఒక్కరికి 12 డీఎన్ఏ అంటే 12 పోగులు ఒక డీఎన్ఏ ప్రతి ఒక్కరికి ఉండింది మాస్టర్స్. అలా ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకున్నామో, ఆ 12 పోగులు ఒక డీఎన్ఏని లైట్ బాడీగా అవ్వేది. అక్కడ ఏమైంది అనంటే, భూమి మీద ఉండే మానవులు కానీ, అంటే ఇతరితర జరాచరులు అంటే ఏమంటారు నీటిలో ఉండే జలచరాలుంటాయి గదా! అవి కానీ, నీటిలో భూమి మీద ఉండే జలచరాలున్నాయి. భూమి మీద మాత్రమే నివసించే జలచరాలు అంటే మానవులున్నారు. వీళ్ళందరిలో ఏంటి అనంటే, ఎప్పుడైతే ఆ చైతన్యం అంటే శరీరం లోపల ఉండే పరమాణువు లోపల ఉండే శక్తి, ఆ శక్తిని ఎప్పుడైతే మనము పెంచుకుంటూ ఉంటామో, అప్పుడు మాత్రమే భూమిని కూడా డైమెన్షన్ అనేది మారుతుంది. అంటే ఎలా అయితే మనకి 12 పోగులు డీఎన్ఏ ఉందో, అలానే భూమికి కూడా 12 డైమెన్షన్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటి షిఫ్ట్ అయ్యే కొద్దీ భూమిలో కూడా ఒక ఉపరితలం మీద డైమెన్షన్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. అసలు భూమి మీద 12 డైమెన్షన్‌లు ఉండడం ఏంటి? అసలు మన భూమి అనేది ఎలా ఉద్భవించింది? అని అనుకుంటే దాని గురించి తెలుసుకుందాం. భూమి అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎలా ఉద్భవించింది అని. ఎన్నో అంటే సూక్ష్మాతి సూక్ష్మంలో ఉండే మట్టి, ఇసుక రేణువులు అంతా ఒక విస్ఫోటం జరిగి, అక్కడ ఒక అగ్నిగోళంలాగా ఫార్మ్ అయింది. ఆ అగ్నిగోళంలాగా ఉండే లోపల అక్కడ మానవుడు కానీ ఏ జీవి ఇతర జీవులనేవి దాని మీద మనుగడ సాగించలేరు. అందుకని ఏం చేశారనంటే మాస్టర్స్ అనేవాళ్ళు వాటర్ లోకాలు అంటే భూమి మీద నీళ్లు ఉండే అంటే అందుకే మన భూమి మీద 75% నీళ్ళే ఎక్కువ. ఆ మండే అగ్నిజ్వాలగా ఉండే ఆ భూమిని నీళ్ళల్లో ముంచారు. ఎప్పుడైతే ఆ నీళ్ళనేవి దాంట్లో భూమి మీదకి పెట్టారో, అప్పుడు అక్కడి నుంచి ఒక భూమి ఫిజికల్ ఫార్మ్‌గా తీసుకునిందనమాట. అలా ఫిజికల్ బామ్‌గా తీసుకునే క్రమంలో నీళ్ళనేవి భూమి మీదకొచ్చినప్పుడు, నీళ్ళల్లో నుంచి చేపలు ఇవంతా వచ్చాయి. దాంతో పాటు మళ్ళా కప్పలు అంటే భూమి, నీళ్లు 2 ఫార్మ్ అవుతూ ఉన్నాయి గదా! నీళ్ళనేవి ఉన్నాయి. ఆ అగ్నిగోళం కాస్త వాటర్‌తో కలిసి, నీటితో కలిసి ఒక ఫిజికల్ ఫార్మ్‌గా ఎర్త్‌గా తయారవుతూ ఉండింది కదా! అప్పుడు కప్పలనేవి ఫార్మ్ అయ్యాయి. అంటే ఉదాహరణకి అంటే నీటిలో ఉండగలుగుతాయి, భూమి మీద ఉండగలుగుతాయి. ఆ తర్వాత పూర్తిగా భూమి ఫార్మ్ అయింది. పూర్తిగా భూమి ఫార్మ్ అయినప్పుడు ఏమైంది అనంటే, గ్రౌండ్ బీయింగ్స్ అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ ఈ ఏవైతే ఒక ఇతర ప్రాణికోటి ఉన్నారు గదా! గొర్రెలు కానీ, ఇవంతా మిగతావి భూమి మీద నివసించే జీవులు అవన్నీ ఏర్పడ్డాయి. ఇలా మన ఒక భూమి అనేది క్రియేషన్ జరిగింది. ఇంకొకటి ఏంటి అనంటే, అసలు మామూలుగా అంటే మాస్టర్స్ భూమి మీదకొచ్చాం గదా! భూమి మీదకి ఫస్ట్ అంటే భూమి క్రియేట్ అయిన కొత్తల్లో భూమి మీదకి వచ్చాం గదా! అది ఫిజికల్ బాడీతో రాలేదంట. ఫిజికల్ బాడీతో కాకుండా ప్రతి ఒక్కరు ఆస్ట్రల్‌గా వస్తూ ఉన్నారంట. ఆస్ట్రల్‌గా వస్తూ ఉండడం వల్ల ఏమైందంటే, దాంట్లో ఒక ఎదుగుదల కానీ, ఒక జ్ఞానం అనేది భద్రపరుచుకోవడం కానీ, ఇవంతా సాధ్యం కాలేదంట.
అప్పుడు మళ్ళీ మాస్టర్స్ అనేవాళ్ళు ఒక మీటింగ్స్ అంతా పెట్టుకొని, ఓహ్! అంటే ఆస్ట్రల్‌గా వెళ్తే ఏమి చేయలేము. భూమి మీద ఒక మనుగడ కానీ, ఒక ఎదుగుదల అనేది కానీ ఏమీ లేదు. సో, అందుకని ఏం చేశారు అనంటే, ఆస్ట్రల్ లోకాల నుంచి మనస్సుని, బుద్ధిని, సూక్ష్మ లోకాల నుంచి సూక్ష్మ శరీరంని, కారణ లోకాల నుంచి కారణ శరీరాన్ని, మహాకారణ లోకాల నుంచి మహాకారణ శరీరాన్ని. అంటే మన శరీరంలో 7 పొరలుగా ఉండే 7 లేయర్స్, 7 హ్యూమన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, అవంతా కూడా ఆత్మతో ఒక మనుగడ, ఒక ఎదుగుదల లేదు అని ఎప్పుడైతే మాస్టర్స్ గమనించారో, దానివల్ల ఏం చేశారంటే ఒక్కొక్క లోకం నుంచి ఒక్కొక్క శరీరాన్ని తీసుకొని 7 శరీరాలతో ఒక శరీర నిర్మాణం, భౌతిక శరీర నిర్మాణం జరిగింది. అలా జరిగినప్పుడు ఏమైంది? అంటే ఈ శరీరాలనేవి ఉన్నాయి. ఆత్మ అనేది ఉంది. ఆత్మ పదార్థము. అంటే ఈ శరీరాలు, ఆత్మ పదార్థము 2 కలయికగా కలుసుకట్టుకొని ఉండేదానికి ఏం చేశారంటే, ఒక సిల్వర్ కార్డ్ ఏర్పాటు చేశారు. అంటే కనెక్షన్ అంటే ఒక ఆస్ట్రల్ సోల్‌కిను, మన సోల్‌కి ఆ తర్వాత శరీరంలో అంటే 7 పొరల్లో ఉండే ఆ శరీరాలకి కనెక్టివిటీగా సిల్వర్ కార్డ్ అనేది ఏర్పరిచి, అలా ఒక మానవ రూపాన్ని రూపొందించి అప్పుడు భూమి మీదకి తీసుకురావడం జరిగింది. అప్పుడేమైంది అనంటే, ప్రతి శరీరంలో 12 డీఎన్ఏ ఉండింది. ఓహ్! 12 డీఎన్ఏ ప్రతి ఒక్కరికి ఉండిపోవడం వల్ల ఏమైపోయింది అనంటే, తను ప్రతి ఒక్కళ్ళు దైవత్వంతో ఉండేవాళ్ళనమాట. తనకి ఏది కావాలో అది క్రియేట్ చేసుకునేవాళ్ళు. ఆ క్రియేషన్‌తో అంతా కూడా ఏమైపోయింది అనంటే, అక్కడి నుంచి కొంతమంది ఏమైంది అనంటే అంటే ఎప్పుడైతే పాజిటివ్ ఉంటుందో, దైవత్వం ఉంటుందో ఆహ్, అంటే ఆపోజిట్ కూడా ఉంటుంది కదా మాస్టర్స్. అలాగే ఏమైంది అనంటే, ఓహ్! ఏది పడితే అది క్రియేట్ చేసేసుకుంటున్నాము అని చెప్పననేసి, వీళ్ళు జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో, ఒక జీవరాశి యొక్క డీఎన్ఏ, ఇంకో జీవరాశి యొక్క డీఎన్ఏని కలిపి, ఇంకొక జీవరాశిని క్రియేట్ జేయడము. అంటే దాని మీద ప్రయోగాలు స్టార్ట్ జేయడం చేశారనమాట. ఇతర వాళ్ళు అంటే మానవుల్లోనే అంటే ఒక మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు అని అనుకుంటే, ఆ చెడ్డవాళ్ళు ఏం చేశారంటే, ఆ శక్తిని తనను తాను ఇంకా తెలుసుకునే దానికి ఇంకా దుర్వినియోగపరిచారనమాట. అంటే ఒక మానవుడిలో ఒక డీఎన్ఏ, ఇంకొక జంతువులో ఒక డీఎన్ఏ కలిపి ఇంకొక జీవాన్ని సృష్టించడం. అలా చేసి ఏమైంది అనంటే, ఆ శక్తిని దుర్వినియోగం చేయడం స్టార్ట్ చేశారు. అలా జరిగినప్పుడు ఏమైంది అనంటే, ఒక ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని ఇలాగ దుర్వినియోగం జరుగుతుంది. అప్పుడు ప్రతీది ఇక్కడ పాకిపోయి మొత్తం భూమి కూడా కొలాప్స్ అయిపోతుంది. వీళ్ళ వల్ల అని చెప్పనేసేసి మీరు మారతారా లేదా అని చెప్పని అట్లా స్టార్ట్ చేసింది. అక్కడ వాళ్ళు మేము మారేదానికి సిద్ధంగా లేమని చెప్పననేసి వాళ్ళు ఎళ్ళిపోయారనమాట. అంటే ఆ గ్రూప్‌లో నుంచి ఔట్‌గా వెళ్ళిపోయి వాళ్ళ ఒక చేష్టలతో వాళ్ళు అట్లాగే ఉండి మంచి వాళ్ళు మంచిగానే ఉంటూ ఉన్నారనమాట. వాళ్ళేం చేశారు అనంటే, ఆ డీఎన్ఏ లోపలే మాస్టర్స్ ప్రతీది డీఎన్‌లోనే ఉంది. ఒక కోపం గాని, అహంకారం గాని, ఇది హరిషడ్ వర్గాల గురించి, భయం గురించి ప్రతీది కూడా ఏమైందంటే, ప్రతీది మన మూలం డీఎన్ఏనే. అప్పుడు వాళ్ళేం చేశారంటే, అంటే 2 టీమ్స్‌గా మంచి వాళ్ళు అనేవాళ్ళు ఏర్పడడం వల్ల, మనస్సనేది ప్రభావం వల్ల ఏం చేశారంటే, సరికాని ఆలోచనలు, అభిప్రాయాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే మనస్సుని ఆహ్, ఎక్కువ యాక్టివేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలాగా అని ప్రేరేపితం చేసేసి భయం అనేది ఇలా ఉంటుంది. అంటే ఆ తర్వాత మళ్ళీ ద్వేషం అనేది ఇలా ఉంటుంది. అంటే విషపూరితమైన సరికాని ఆలోచనలు, భావాలనంతా కూడా వాళ్ళు స్లోగా ఆ మంచి వాళ్ళని ట్యూన్ చేస్తూ వచ్చారు. అలా ట్యూన్ చేయడం వల్ల ఏమైపోయిందంటే దైవత్వ స్థితిలో ఉండే 12 డీఎన్ఏ వాళ్ళు అంటే ఒక దైవత్వంలో ఉన్నారు కదా! ఆ మనసు ప్రభావం వల్ల వాళ్ళు స్లోగా మనలోనే ఉండేది మనమే దేవుళ్ళం అనేది మర్చిపోయి కిందకి దిగజారడం స్టార్ట్ చేశారు. అలా అప్పుడు ఏమైంది అనంటే వాళ్ళు దిగజారిపోవడం వల్ల లోవర్ డైమెన్షన్‌లోకి అంటే కిందకి పడిపోతూ వాళ్ళని వాళ్ళు దైవత్వాలుగా అసలు మర్చిపోయేలాగా అట్లా జరుగుతూ ఉండిందనమాట. వీళ్ళనే వాళ్ళేం చేశారంటే భూమి మీదకి అసలు రాకుండా కంప్లీట్‌గా చెడు వాళ్ళని ఇవన్నీ చూసి మాస్టర్స్ స్టాప్ చేసేశారు. కానీ ఏమయ్యేదంటే మాస్టర్స్ ఒక కొత్త ఆత్మ అంటే అప్పుడే ఒక ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైతది అనంటే లైరా స్టార్‌గేట్ అని ఒక 13థ్ డైమెన్షన్‌లో ఉందన్నమాట. ఆ 13థ్ డైమెన్షన్‌లో నుంచి ఈ 12 డైమెన్షన్ ఎర్త్‌లోకి ప్రవేశించడానికి ఒక స్టార్ పోర్టల్ గేట్‌వే లాంటిది. అంటే ప్రతి ఆత్మ కూడా ఆ ఒక్క స్టార్ గేట్ నుంచి మాత్రమే రావాలి. ఎప్పుడు అవి కూడా నూతనంగా భూమి మీద అప్పుడే కొత్తగా జన్మ తీసుకోబోయే ఆత్మలు.
అది ఎప్పుడైతే ఆ లైరా గేట్‌వే గురించి తెలుసుకున్నారో, ఈ చెడు ఆత్మలున్నాయి కదా! వాళ్ళు కూడా అదే దాంట్లో నుంచి రావడం స్టార్ట్ చేశారంట. నూతనంగా మళ్ళా తీసుకొని అట్లా ఇచ్చేసి. దానివల్ల ఏమైపోయిందనంటే, నెగెటివ్ సోల్స్ అన్నీ కూడా ఆ లైరా గేట్‌వే నుంచి భూమి మీదకి రావడం జరిగింది. అలా అయ్యేటప్పుడు ఏమైంది అనంటే, మానవుల్లో ఒక ఏమైపోయింది చెడు డీఎన్ఏ కలిసిపోయింది గదా! వాళ్ళ డీఎన్ఏ కలిసిపోయింది. 12 డీఎన్ఏని కాస్త నెమ్మదిగా వాళ్ళు జన్మలు తీసుకుంటూ, వాళ్ళొక డీఎన్ఏ ఒకలాగుండేది. మానవుల్లో ఉండే 12 డీఎన్ఏ ఉంది కదా! వాళ్ళు ఒక కలయికతో బిడ్డలు పుట్టడం వల్ల అదంతా ఏమైపోయిందంటే 12 డీఎన్ఏ కాస్త 2 డీఎన్ఏకి పడిపోయింది. అంటే ఆ డీఎన్ఏని ఏం చేసేసారు అనంటే 2 పోగులు మాత్రమే ఉంచేసేసి, ఆ మిగతా 10 పోగులు తీసేసారంట వాళ్ళు. ఎప్పుడైతే అక్కడ వచ్చారో నెగెటివ్ సోల్స్ అంతా కూడా వచ్చి ఒక కలయిక ద్వారా సృష్టి జరుగుతూ ఉందో, ఆ 12 డీఎన్ఏలోది 10 డీఎన్ఏ వాళ్ళు తీసేసి మానవుల శరీరంలో నుంచి ఒక 2 డీఎన్ఏ అంటే 2 పోగుల ఒక డీఎన్ఏ మాత్రమే ఉంచారు. అవి ఎవరు చేశారు అనంటే వాటిని నెగెటివ్ సోల్స్ అని లేకపోతే ఫాలెన్ ఏంజెల్స్ అని చెప్పని అనేవాళ్ళనమాట. అంటే మళ్ళా ఆ 2 పోగుల్ని కూడా ఎట్లాగా ఇచ్చేసేసారంటే, సరికాని భయాలతో, ఆ తర్వాత అదంతా అట్లా చేసేసేయడం వల్ల ఏమైపోయింది అనంటే, మానవులలో మూలాధార చక్రంలో అసలు అమాంతమైన స్థితి ఉంటుంది. ఎందుకు అనంటే, ఆ మూలాధార చక్రమే భూమి యొక్క శక్తితో అనుసంధానం అవుతుంది. ప్రతి ఒక్క మానవుడికి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మీద నడుస్తున్నాడు. ఇదంతా ఏంది అనంటే, భూమిపై ఉపరితలం మీద ఉండే ఆ శక్తి అనేది మానవుడికి మూలాధార చక్రం కింద ఏదైతే చక్రం ఉందో, ఆ చక్రం ఒక శక్తితో, ఆ భూమి యొక్క శక్తి కోర్ ఎనర్జీస్‌తో అనుసంధానమైంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ డీఎన్ఏలో అంతా మార్పులు చేసుకుంటూ అలాగా చేశారో, దానివల్ల మూలాధార చక్రంలో ఉండే ఆ సర్వైవల్ ఎనర్జీ అంటే తనను తాను క్రియేట్ చేసుకునే శక్తి కానీ, తను అనే పరమాత్ముడు అనే శక్తి కానీ తగ్గిపోవడం. అంటే కంప్లీట్‌గా తగ్గిపోతూ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళా ఇంకేం చేశారు, ఆ 2 డీఎన్ఏస్‌లోకి ఎప్పుడైతే పడిపోయిందో, ప్రతి చక్రాలలో ఒక మార్పనేది రావడం జరిగింది. తర్వాత తెలుసుకుందాం మాస్టర్స్ అసలు చక్రాలకి, డీఎన్ఏకి ఎలా కనెక్టివిటీ ఉంది ఏంటి అనేది మళ్ళా తెలుసుకుందాము. అంటే అసలు ఎలా అయింది? సృష్టి ఎలా అయింది? మనం మళ్ళా ఏం చేశారు? ఆ తర్వాత మళ్ళా మనల్ని ఎలా రీసెట్ చేశారో అది తెలుసుకుందాం. ఆ తర్వాత మళ్ళా స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం రెండో చక్రం. మూలాధార చక్రంలో పైనుంటుంది. దాంట్లో ఏంటి అనంటే ఒక సెన్స్ ఆఫ్ బ్యూటీ గురించి అంటే ఒక క్రియేటివిటీ కానీ, ఆ తర్వాత అలాగే కరెక్ట్‌గా ప్లాన్ జేసుకొని అలా ఉంటదనమాట. దాంట్లో ఏం చేశారనంటే తప్పు చేసిన ఒక భావన, అపరాధన భావన అనేది దాంట్లో నింపేశారు. బ్రెయిన్ వాషింగ్ లాగా అట్లా చేసి, ఆ తప్పు చేసిన ఒక భావన, అపరాధ భావనని ఆ స్వాదిష్టాన చక్రంలో ఉంచేశారు. దానివల్ల ఏమైపోయిందంటే, మనిషి ఏదైతే ఒక పక్కా ప్లానింగ్‌గా మతిమరుపు లేకుండా అట్లా జీవిస్తారు కదా! ఆ మతిమరుపు రావడము, వాళ్ళు అనుకుంటే చేయలేకపోవడము, తమో గుణంతో వీటిలతో అంతా కూడా పడిపోయారనమాట. మూడో చక్రమొచ్చి మణిపూరక చక్రం. మణిపూరక చక్రంలో ఏంటి అనంటే అవమాన బాణం. అవమాన భావన. అంటే అవమాన భావన వల్ల నేను తప్పు చేశాను. ఇది అవమానం అంటే ఎవరైనా అవమానం చేయడం వాటి వల్ల అంటే అవమానం అంటే ఇలా ఉంటుందా అని చెప్పనేసి లోపల అలాగే బ్లాక్స్‌గా పెట్టేసుకొని, ఆ మణిపూరక చక్రం తాలూకు ఒక చక్రము బ్లాక్ చేసేసుకున్నాం. దానివల్ల అసలు మణిపూరక చక్రం అనేది దేనికి చిహ్నం అనంటే సంకల్ప శక్తి. అంటే మనం ఏది కోరుకున్నా మనల్ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. మన కోరిక ఏదైనా ఉందా ఒక శక్తి ఇది పెట్టుకున్నాం థాట్ పవర్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అంతా చెప్తాం గదా! అసల మనం మన ఉనికినంతా కూడా కోల్పోయామన్నమాట. అపరాధ భావన ఈ 3 చక్రాలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల అసలు ముందు మన శక్తిని కంప్లీట్‌గా కోల్పోయాం. మనలో ఉండే చైతన్య శక్తి కావచ్చు, మనల్ని మనం క్రియేట్ చేసుకునే శక్తి కావచ్చు, సంకల్ప శక్తి కావచ్చు, ఇవన్నిటి వల్ల మనం కిందకి పడిపోయాం. అలానే అనాహత చక్రం. అనాహత చక్రంలో ఏంటి అనంటే అసలు మామూలుగా ఆ 12 డీఎన్ఏలో యాక్టివేషన్‌లో ఒక పరమానంద స్థితి, దైవత్వ స్థితిలో ఉన్నప్పుడు కరుణ, ప్రేమ అంటే ప్రతి సకల జీవాలనన్నిటిని కూడా ఒకేలాగా చూడగలిగే అంత ప్రేమ అంటే అపరిమితమైన ప్రేమ ఉండేది అనంటే సమస్యలనిగా సృష్టించి అంటే మనల్ని మనం ఏవి క్రియేట్ చేసుకోలేకపోయాం. మనకు కావాల్సింది కొనుక్కోలేక, మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోలేక, దానివల్ల ఏమైందంటే దుఃఖం అనే భావన ప్రేమకి కాకుండా అనాహత చక్రంలో దుఃఖం అనే భావం అక్కడ ఏర్పడిపోయింది. ఎప్పుడైతే అక్కడ అనాహత చక్రంలో దుఃఖం అనేది ఏర్పడిపోయిందో, మనం బాగుపడలేం. పక్కన వాళ్ళు బాగుపడితే చూడలేం. ఎందుకు అక్కడ ద్వేషము, దుఃఖము ఇవంతా వచ్చేసాయి. అంటే ఉండాల్సినవి తొలగిపోయి,
ఒక ఎమోషన్ సరికాని ఎమోషన్ వల్ల అక్కడ క్లోజ్ అయిపోయింది అనాహత చక్రం. అలాగే విశుద్ధ చక్రం ఏంటి అనంటే ఎప్పుడు సత్యం. అంటే ఏదైనా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అసత్య ఆరోపణలు మోయడము, అలా ప్రమోట్ చేయడం దానివల్ల ఏమైపోయిందంటే, ఆ విశుద్ధ చక్రం దగ్గర, ఆ గ్రంథి దగ్గర, ఆ చక్రం దగ్గర అది క్లోజ్ అయిపోయింది. ఆజ్ఞా చక్రం అంటే నన్ను అంటే ఎవరిని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎంత గొప్పగా అర్థం చేసుకుంటారో అందరిని కూడా అలానే అర్థం చేసుకొని అందరిని కూడా అంగీకరించే ఒక తత్వం అన్నమాట. దాంట్లోకి ఏం చేసేసారంటే మూఢనమ్మకాలు. ఇది చేస్తే అలా అవుతుంది. అలా చేస్తే ఇలా అవుతుంది. ఇప్పుడేమంటారు శుక్రవారాలు, మంగళవారాలని చెప్పని, ఆ రోజని చెప్పని, ఈ రోజని చెప్పని అంటే భ్రమలు, భ్రాంతులు అన్నీ కూడా ఏర్పరిచి ఆజ్ఞా చక్రాన్ని పర్మనెంట్‌గా అంటే మనం ఏంటి మన ఉనికి అంతా కూడా తెలుసుకునే ఒక ఒక థర్డ్ ఐని కంప్లీట్‌గా భ్రమలు, భ్రాంతులు వీటిల్లో మనుగడ జీవించడం వల్ల, దానివల్ల థర్డ్ ఐ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది. థర్డ్ ఐ క్లోజ్ అయిపోయింది. అక్కడ అలానే ఆజ్ఞా చక్రం గూడా క్లోజ్ అయిపోయింది. సహస్రార చక్రం, సహస్రార స్థితి అనంటారు. అక్కడేమైందంటే అసలు మామూలుగా ఒక జీసస్‌కి, కృష్ణుడికి ఎంత గొప్ప కాన్షియస్‌నెస్ అనేది ఉంటుందో అంటే, వాళ్ళు ఎప్పుడు ఎరుకతో ఉంటూ అంటే ప్రతి ఒక్కరిని అంటే తనని ఎలా అయితే చూసుకుంటారో అలానే ప్రతి ఒక్కరిని చూసుకునే ఆ స్థితి ఉంటుంది గదా! అంత ఒక భావనతో ఉండేవాళ్ళనమాట. వాళ్ళని 12 బోగుల డీఎన్ఏతో ఉన్నప్పుడు. కానీ ఆ తర్వాత పోను పోను ఏమైపోయిందంటే అక్కడ అహంకారము, గర్వము, ఈగో ఉంటుంది గదా! ఆ ఈగో ఒక అటాచ్‌మెంట్స్‌తో అక్కడ సహస్రార స్థితిని క్లోజ్ చేసేసారు. అంటే ఒక్కొక్కటి ఎక్కించుకొని అంటే మన ఒక మైండ్ ప్రోగ్రామింగ్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటాం గదా! దాన్నే డీఎన్ఏ అంటాము. సబ్‌కాన్షియస్ మైండ్ అంటాము. అవంతా కూడా ఒక్కొక్క సరికాని ఎమోషన్‌ని మనము ఒ ఏర్పరుచుకుంటూ అలా మన శరీరంలో అంతా కూడా 2 డీఎన్ఏలోకి పడిపోయి ఈ బ్లాక్స్ అన్నిటిని ఏర్పాటు చేసుకున్నాం. అంటే కంప్లీట్‌గా ఎదుగుదలనేది లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు మనము చక్రాల గురించి తెలుసుకున్నాము. డీఎన్ఏ గురించి సెపరేట్‌గా తెలుసుకున్నాం. అంటే అసలు ఈ చక్రాలకి ఆ తర్వాత ఒక ఫిజికల్ బాడీకి, చక్రాలకి అసలెక్కడుంటాయి? డీఎన్ఏ ఎక్కడుంటుంది? డీఎన్ఏకి, చక్రాలకి అసలు సంబంధం ఏంటి అని తెలుసుకుందాం. మామూలుగా చక్రాలు 7 చక్రాలొచ్చి ఫిజికల్ బాడీ అంటే మన శరీరం ఏదైతే ఉందో మాస్టర్స్ ఆ ఫిజికల్ బాడీలో 7 చక్రాలుంటాయి. మిగతా 5 చక్రాలొచ్చి ఆస్ట్రల్ బాడీలో ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ అంటారో, ఆరాలో ఉంటారో ఆ బాడీలో ఉండేవన్నమాట. అంటే ఆరాలో ఉండేవి. 5 ఆస్ట్రల్ బాడీలో ఒక 5 చక్రాలు. నెక్స్ట్ 7 చక్రాలొచ్చి ఫిజికల్ బాడీలో ఉండేవి. అసలు చక్రాల వల్ల ఏమైతుంది అనంటే ఈ గ్లాండ్స్ అనేవి అనుసంధానమై ఉంటాయి. గ్లాండ్స్ అంటే మళ్ళీ 7 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. ఈ యొక్క డీఎన్ఏ ఎక్కడుంది అననంటే కణాలలో, శరీరంలో ఉందనమాట. అంటే ఈ చక్రాలంతా కూడా ఆస్ట్రల్ బాడీస్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క డీఎన్ఏ అంతా ఫిజికల్ బాడీలో ఉంది. చక్రాలతో అనుసంధానం అయ్యి గ్లాండ్స్ ఉన్నాయి. అంటే చక్రాలంతా మనకెక్కడ ఫిజికల్ బాడీలో వచ్చి మనకి సెల్స్ ఉన్నాయి. కణాలు, అణువు, పరమాణువులంతా కూడా మనకు సెల్స్ అనేవి ఫిజికల్ బాడీలోనే ఉన్నాయి కదా! ఆ ఫిజికల్ బాడీలో ఉన్నాయి. అంటే ఆ చక్రాలు ఆస్ట్రల్ బాడీలో ఉండే ఆ చక్రాలు మన ఫిజికల్ బాడీలో ఉండే ఆ యొక్క గ్లాండ్స్‌తో అనుసంధానం అయ్యున్నాయన్నమాట. ఎప్పుడైతే ఈ చక్రాలనేవి బ్లాక్స్‌గా అయిపోయి సరికాని అంటే అలైన్‌మెంట్ అంటే స్ట్రెయిట్‌గా గూడా ఉండవనమాట. ఒకటి ఒకలాగా రొటేట్ అవుతూ ఉంటే, ఇంకోటి ఇంకోలాగా రొటేట్ అవుతూ ఉంటుందనమాట. ఒకటి ఒక్కొక్క దిశలో అట్లా ఉన్నాయన్నమాట సరికాకుండా. అలా ఉండడం వల్ల ఏమైపోయింది అనంటే, మన ఒక హార్మోన్స్ ఇంబాలెన్స్ కానీ, ఆ గ్లాండ్స్ లోపల ఉండే ఆ గ్లాండ్స్ నుంచి ఉత్పత్తి జరుగుతాయి గదా! రసాయనాలు కానీ, ఒక ఆలోచనలు కానీ, ప్రతీది కూడా ఫిజికల్ బాడీలో అంతా షుగర్‌లు, బీపీలు ఇవంతా ఎందుకొస్తున్నాయంటే, ఆ సరికాని యొక్క గ్లాండ్స్ ఉత్పత్తి ఏదైతే జరగాలో, అవి సరిగ్గా జరగకపోవడం వల్ల. దానివల్ల ఏమైపోయింది అనంటే, ఎప్పుడైతే అవంతా కూడా బ్లాక్ అయిపోయిందో, ఆ శరీరంలో ఉండే డీఎన్ఏ కూడా 2కి పడిపోయింది గదా! ఎప్పుడైతే మనిషి యొక్క డీఎన్ఏ 2కి పడిపోయిందో అంటే 2 పోగుల ఒక డీఎన్ఏకి 12 పోగుల నుంచి 2 పోగుల ఒక డీఎన్ఏకి పడిపోయింది కదా! ఆ 2 పోగుల వల్ల పడిపోవడం వల్ల మానవుడి యొక్క ఎదుగుదల డైరెక్ట్‌గా భూమి మీద పడిపోయింది. భూమి యొక్క డైమెన్షన్ గూడా 12వ డైమెన్షన్ నుంచి మూడో డైమెన్షన్‌కి పడిపోయిందనమాట. అప్పుడు భూమి డైమెన్షన్ అనేది పడిపోవడం వల్ల దాన్ని మళ్ళా షిఫ్ట్ చేయాలి అనంటే ఏం చేయాలి? మానవుడిలో ఒక డీఎన్ఏ అనేది 10 పోగులనేది తీసేశారు. 2 పోగులే ఉన్నాయి. వీటి మళ్ళా కూడా
ఆ మూల చైతన్యాన్ని మళ్ళా యాక్టివేట్ చేయాలి ప్రతి ఒక్క మానవుల్లో అనంటే, మళ్ళీ అక్కడ మనము ప్రతి ఒక్కరు మానవుల్లో అంటే భూమి మీద జరిగే ప్రతి ఒక్క జీవిలో 12 పోగులు ఒక డీఎన్ఏ అనేది ఉంచాలి అని జెప్పని అక్కడ మీటింగ్ పెట్టుకొని అట్లా ఏర్పాటు చేసుకున్నారనమాట. అక్కడ ఏమైంది అనంటే, మనలో ఉండే 2 పోగులు కాకుండా మిగతా ఒక 10 మంది 10 లోకవాసులు అంటే 10 ఇతరితర లోకాలున్నాయి గదా! వాళ్ళకంతా ఏంటి అనంటే, మనకన్నా గూడా హయ్యర్ డైమెన్షన్‌లో ఉన్నారు. మనకన్నా ఎక్కువ డీఎన్ఏతో ఉన్నారనమాట. వాళ్ళేం చేశారు అనంటే, ఓకే. మేము ఒక్కొక్క లోకం నుంచి ఒక్కొక్కరు వచ్చి, మేము ఈ మానవులకి ఒక్కొక్క డీఎన్ఏ అనేది మేము ఇస్తాము అని జెప్పని ముందుకు రావడం జరిగింది. వాళ్ళ డీఎన్ఏ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లోకాల వాళ్ళ గురించి జస్ట్ మనం ఒక జ్ఞానంగా తెలుసుకుందాం. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనం చెప్పుకునే ప్లయిడియన్స్ కానీ, ఆర్కుటోరియన్స్ కానీ, ఆల్ఫా సెంటూరియన్స్, ఆల్ఫా డికోరియన్స్, వేగాస్, వెస్తాస్, పావన్, ఓవర్ లైటింగ్. వీళ్ళనే వాళ్ళ నుంచి వాళ్ళ ఒక డీఎన్ఏల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క డీఎన్ఏనిచ్చి 2 మన లోపల ఉండే 2 వాళ్ళిచ్చిన ఒక 10 అంతా కలిపి 12 పోగుల ఒక డీఎన్ఏని ఏర్పాటు చేశారు మళ్ళీ మన శరీరంలో. నూతనంగా. దానికోసం ఏం చేశారు అనంటే, అంటే ఒకరికిచ్చి వాళ్ళ లోకాల నుంచి ఇవ్వడానికి సిద్ధపడ్డారు కదా! వాళ్ళేం చేశారంటే, మళ్ళా ఒక సరికొత్త సృష్టి అంటే మానవుల్లో మళ్ళా ఒక డీఎన్ఏ అంతా ఫార్మ్ అవ్వాలంటే ఏమవ్వాలి? అంటే ఒక ఒక ఫార్మేషన్ అంటే ఎప్పుడు జరుగుతుంది? కణాలవంతా కూడా ఫిజికల్ బాడీ ఫార్మ్ అయ్యేటప్పుడు కదా! కణాలు ఏర్పాటంతా జరిగేది. సెల్స్ అవంతా కూడా. అప్పుడు ఏర్పాటయితేనే వస్తుంది. అందుకని ఏం జేశారు అనంటే, నూతన మానవ చైతన్యం అనేది ఏర్పాటు చేయాలి అననేసి, ఒక 6 జంటలనమాట. ఈ 12 లోకాల నుంచి 6 జంటలు మన భూమి మీదకొచ్చారు. వాళ్ళనే మనము సిరియన్ నక్షత్రానికి చెందిన వాళ్ళు అని అంటామనమాట. ఆ ఒక నక్షత్ర లోకం నుంచి చెందిన వాళ్ళు అనంటారు. ప్లయిడియన్స్ వీళ్ళంతా కూడా నక్షత్ర లోకవాసులండి. వాళ్ళేం చేశారు అనంటే, భూమి మీదకి ఒక 6 జంటలుగా వచ్చి, ఒక ఇదంతా ఎప్పుడు జరిగింది అనంటే, 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా. వాళ్ళు ఆ ఒక డీఎన్ఏ ఎవరైతే వాళ్ళివ్వాలి అని అనుకున్నారు కదా! ఆ డీఎన్ఏని 6 జంటలు ఎక్కించుకొనొచ్చి, వాళ్ళు ఇక్కడ సృష్టి అంటే వాళ్ళ ఒక కలయికతో సృష్టొచ్చింది కదా! వాళ్ళ ద్వారా అలాగా 12 పోగుల ఒక డీఎన్ఏకి బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో, అలాగా వాళ్ళ సృష్టికి ప్రారంభమైన దాని వల్ల ప్రతి ఒక్కరిలో అప్పుడు ఇది 1,00,000 సంవత్సరాల క్రితం జరిగింది. అక్కడ ప్రతి ఒక్క మానవుల్లో 12 పోగుల ఒక డీఎన్ఏ అనేది ఏర్పాటు చేశారు నూతనంగా. కానీ ఏమైపోయింది అనంటే, ఆధ్యాత్మిక సాధనంతా అంటే ఇవ్వడమైతే ఇది ఇచ్చారండి. కానీ వీళ్ళనే వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలి గదా! యాక్టివేషన్ కూడా వాళ్ళు చేసినా మరుగున పడిపోతూ ఉన్నారు. ఇవ్వడమైతే అసలు లేకుండా ఉంటే యాక్టివేట్ చేసుకోలేరని ఇచ్చారు. ఇప్పుడు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకునే దానికి సరి అయిన శక్తి కావాలి. అంటే ఆ సెల్స్‌లో ఆ డీఎన్ఏ అనేది శరీరంలో ఉండే కణాలుంటాయి గదా! అంటే మాంసపు పిండం అయిన ఈ శరీరంలో చాలా కొన్ని ట్రిలియన్ కణాలుంటాయి. ఒక రక్తంలో అక్కడంతా వెళ్తూ ఉంటాయి కదా! సెల్స్ అక్కడంతా ఉంటాయి. అవి కూడా మనము ఈ యొక్క డీఎన్ఏని చూడాలి అనంటే స్కోప్ ఉంటుంది గదా! దాంతో పెట్టి మాత్రమే చూడగలుగుతాం. ఆ మైక్రోస్కోప్‌తో పెట్టి చూసినప్పటికీ ఏమైందంటే 2 పోగుల డీఎన్ఏ మాత్రమే కనిపిస్తుంది. 10 పోగుల ఒక డీఎన్ఏ మనం సృష్టించిన మైక్రోస్కోప్‌కి గూడా కనపడకుండా నిద్రా వ్యవస్థలోకెళ్ళిపోయింది. అంటే సాధన లోపించేసింది మానవుల్లో. ఎప్పుడైతే అలాగా ఆధ్యాత్మిక సాధన అనేది లోపం అనేది జరిగిందో, దానివల్ల డీఎన్ఏ మనుగడనేది పడిపోయింది. అంటే కిందకింకా అంటే యాక్టివేట్ కాకుండా 2 డీఎన్ఏతోనే ఉన్నారు. అన్ని డీఎన్ఏ అయితే తెచ్చుకున్నాం. కానీ 2 డీఎన్ఏతో మాత్రమే యాక్టివేట్‌లో ఉంది. ఆ 10 పోగులుంది గదా! మిగతాది ఆ 12 పోగుల్లో 2 ఉంది యాక్టివేట్‌లో. ఆ మిగతా 10 పోగులనేవి నిద్రాన్య స్థితిలో ఉండిపోయాయి. ఆ నిద్రాన్య స్థితిలో ఉండే ఆ ఒక డీఎన్ఏని మనం యాక్టివేట్ చేసుకోవాలి అనంటే, కాంతి, శబ్దము, శక్తి. ఈ మూడిటిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ 10 పోగుల ఒక డీఎన్ఏ అనేది యాక్టివ్ అవుతుంది. మనము యూనివర్సల్ ఎనర్జీని తీసుకుంటూ ఉన్నామో, ఆ యూనివర్సల్ ఎనర్జీ ఏంటి అనంటే, ఒక కాంతి అన్నమాట. ఆ కాంతిని తీసుకున్నాం. అలానే పత్రిజి గారు చేపిచ్చేటప్పుడు సార్ ధ్యానం చేపిచ్చేటప్పుడు వేణువు నాదంతో
వేణువు నాదంతో చేసేవాళ్ళు కదా! ధ్యానం చేపించేవాళ్ళు. దానివల్ల ఏమయ్యేదనంటే, ఆ శబ్దము, అలానే మనము శక్తిని తీసుకునేవాళ్ళం గదా! ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే యూనివర్సల్ ఒక ఎనర్జీ నుంచి ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఎనర్జీని తీసుకునేవాళ్ళం. అలా ఒక ఎనర్జీని తీసుకోవడం జరిగింది. అలా తీసుకొని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఒక కాంతి, శబ్దము, శక్తితో ధ్యానం చేస్తే అతి ఉత్తమమైన సాధన. ఇదెందుకంత అతి ఉత్తమమైన సాధనంటే ఈ కాంతిగా తీసుకుంటున్నాం. శక్తి ఒక కలర్‌గా తీసుకుంటే, శక్తి అనంటే ఒక శక్తిపాతంగా తీసుకుంటున్నాము శబ్దము. దాని వల్ల ఈ ధ్యానం అనేది అతి ఉత్తమమైన సాధననమాట. అసలు మామూలుగా ఈ యొక్క ఏమైంది అసలు? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ డీఎన్ఏని ఇదంతా అనంటే, ఒక ఎనర్జీ అనేది ఏదైతే వస్తూ ఉంటుందో, అంటే భూమి యొక్క ఎనర్జీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మాస్టర్స్, భూమితో మన యొక్క మానవుడి యొక్క మూలాధార చక్రం అనుసంధానం అయ్యి ఉంటుంది గదా! అక్కడి నుంచి భూమి యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్క సెల్‌లో ఎనర్జీ యాక్టివేషన్ ద్వారా జరిగే ఆ ఎనర్జీని తీసుకుంటున్నాం. అలానే యూనివర్సల్ ఎనర్జీ అంటే మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీ అని అంటున్నామో, ప్రాణశక్తి అని అంటున్నామో, ఆదిశక్తి ఎనర్జీ అంటున్నామో ఏదైనప్పటికీ ఆ శక్తి ఎనర్జీని కూడా తీసుకుంటున్నాం. ఆ శక్తి ఎనర్జీ అనేది ఎలా ఎళ్తుంది అనంటే, బ్రహ్మరంధ్రం నుంచి పారుతుంది. కిందకి వెళ్తుంది కదా శరీరం లోపల. ఆ బ్రహ్మరంధ్రంకి కొంచెం కిందగానే ఉంటుందన్నమాట పీనియల్ గ్లాండ్. అక్కడ ఏమైతుంది అనంటే, ఆ పీనియల్ గ్లాండ్‌ని ఒక సెంట్రల్ సెల్ అంటే, ఒక బటన్ హబ్ లాగనమాట. ఆ బటన్ అనేది ఉందన్నమాట అక్కడ సెంట్రల్ సెల్ అని. ఆ సెంట్రల్ సెల్ ద్వారా మనం ఏ పని చేయాలనుకున్నా బ్రెయిన్‌లో నుంచే ఇప్పుడు అది తినాలన్నా, ఇది నడవాలన్నా, అది చదవాలన్నా, ధ్యానం చేయాలన్నా, నిద్రపోవాలన్నా, ఇంకే పని చేయాలనుకున్నా కూడా ఆ సెంట్రల్ నర్వ్ సెల్ ఏదైతే ఉందో ఆ పీనియల్ గ్లాండ్ దగ్గర, ఆ సెల్ నుంచే మనకి ఒక వేవ్స్ లాగా ఒక తరంగాల రూపంలో, ఒక సిగ్నల్స్ రూపంలో మన ప్రతి శరీరంలో అణువనేది కంట్రోల్ చేయబడుతుంది. అది ఎక్కడుంది అనంటే పీనియల్ గ్లాండ్ దగ్గర సెంట్రల్ సెల్ ఉంది. అదేం చేస్తుంది అనంటే ప్రతి క్రోమోజోమ్ అంటే ఏంటి అనంటే మాస్టర్స్ ఉ ఉదాహరణకు చెప్తాను. అంటే ఒక గుడ్డు ఆకారంలో అంటే ఒక రౌండ్‌గా ఒక సెల్ ఉంది అని అనుకుంటే, ఆ సెల్ లోపల ఏంటి అనంటే క్రోమోజోమ్స్ ఉండేవన్నమాట. ఆ క్రోమోజోమ్స్‌కి ఏంటి అనంటే, ఆ క్రోమోజోమ్ లోపల ఒక క్యాప్స్ ఉండేవి. ఆ క్యాప్స్ మధ్యలో రక్షించబడేదన్నమాట ఈ డీఎన్ఏ అనేది. అలాంటి డీఎన్ఏని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకోవాలి అనంటే, ఈ పీనియల్ గ్లాండ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు థర్డ్ ఐ యాక్టివేషనే. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మనము తీసుకుంటూ ధ్యాన సాధన ఎక్కువగా చేస్తూ ఉంటామో, అప్పుడేమవుతుంది అనంటే, ఆ సెంట్రల్ సెల్ యొక్క ఆజ్ఞలనుసారము ఇతర కణాలలో ఉండే క్రోమోజోమ్స్ లోపల ఉండే ఆ డీఎన్ఏ యాక్టివేట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. నిదానంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగా మామూలుగా యాక్టివేట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు ధ్యాన సాధన చేయగానే యాక్టివేట్ అయిపోవాలి. అలాగా అంటే కంప్లీట్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోవాలండి. అలా లేట్ ఎందుకవుతోంది? ధ్యానం చేస్తున్నాము. అయినప్పటికీ ఈ యొక్క లోపల సెల్స్ లోపల ఉండే డీఎన్ఏని ఆ ఒక ఎనర్జీ అనేది తీసుకుంటున్నాం కదా! ఆ ఒక విశ్వశక్తిని. అది ఎందుకు తీసుకొని వెళ్లి శరీరంలో ఉండే ఆ కణాల లోపల ఉండే డీఎన్ఏని ఎందుకు యాక్టివేట్ చేయట్లేదు? అసలు ఏం ఆపుతోంది అనంటే కర్మ సిద్ధాంతం. అంటే డీఎన్ఏలో మన గత మన ఉనికి, మనం అసలు ఆత్మగా ఎప్పుడు పుట్టాము, ఆత్మగా నుంచి మళ్ళా అసలెవరు సృష్టించారు మనల్ని, ఆ తర్వాత మళ్ళీ మనము భూమి మీదకి ఎప్పుడొచ్చాము, ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాము, మనం ఏ ఏ కర్మలు చేశాము, ఆ కర్మ తాలూకు అన్నిటి జ్ఞానం అనేది డీఎన్ఏలోనే ఉంది. అంటే ఆ కర్మ సిద్ధాంతం వల్ల ఎదుగుదలనేది ఫాస్ట్‌గా లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క కాంతి, శబ్దము, శక్తి అంటే కాంతి అనంటే మనం కాంతి లోకాల నుంచి విశ్వమయమైన ఆ ప్రాణశక్తిని పొందుతున్నాం. శబ్దం అంటే శబ్ద లోకాల నుంచి శబ్దాలు అంటే ఒక మెసేజెస్‌గా కానీ, ఏమంటారు వైబ్రేషన్‌గా ఒక ఫ్రీక్వెన్సీతో వస్తుంది గదా! దాని నుంచి వచ్చేది. శక్తి అనేది మనం ఎక్కడి నుంచి పొందుతున్నాము అనంటే 2 జంటల యొక్క కలయిక అంటే జంట జ్వాల అంటారంట. ఆ శక్తి నుంచి మనం శక్తి పొందుతున్నాం. ఆ శక్తనేది అసలు ఏంటి అనంటే, మనం పొందేది ప్రాణశక్తి, ఆత్మశక్తి అనమాట. ఆత్మశక్తి ఏంటి మళ్ళా జంట జ్వాల శక్తనమాట. ఆ జంట జ్వాల అంటే ఏంటి అనంటే, స్త్రీ తత్వము, పురుషతత్వము. ఆ స్త్రీషత్వము, పురుషతత్వం ఏంటి అనంటే, అక్కడి నుంచి ఉద్భవించిందే ఈ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్. అంటే పురుషతత్వం ఎలక్ట్రిక్ అంటే
పురుషతత్వము మ్యాగ్నెటిక్ అయస్కాంత శక్తి నుంచి ఏర్పడిన ఆ శక్తి ఏదైతే ఉందో అది స్త్రీతత్వం. అంటే అలాగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనే ఒక శక్తిని, అదే ప్రాణశక్తి అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా పొందుతున్నాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అనంటే జంట జ్వాల నుంచి. అసలు మన జంట జ్వాల నుంచే మన శరీరం అనేది ఏర్పాటయింది. జంట జ్వాల అంటే నథింగ్ బట్ మాస్టర్స్ ఒక డివైన్ ఎనర్జీ. అంటే అది ఆదిశక్తి. అసలు మొత్తం ఒక మూలమంతా కూడా చూసుకుంటే ఒక ఆదిశక్తి. అంటే ఇద్దరు అంటే స్త్రీ శక్తి, పురుషుడు శక్తి ఇద్దరి యొక్క శక్తితో ఏర్పాటయిందనమాట ఆదిశక్తి. అదేమైతుంది అనంటే మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆదిశక్తిని తీసుకుంటాం. ఆదిశక్తిని తీసుకున్నప్పుడు అసలు ఎందుకు తీసుకుంటాము ఆదిశక్తిని అంటే, ప్రతి కణం అనేది ఈ శక్తితోనే తయారైంది. అంటే మన శరీరంలో ప్రాణం ఉంటోంది అని అంటున్నాం కదా! అసలు మనం ఒక మనిషిగా ఇక్కడ ఏ జీవైనా కూడా బతకాలి అనంటే భూమి మీద ప్రతి శరీరంలో ఉండే కణాలనేవి పనిచేస్తూ ఉండాలి. ఆ కణాలు మన శరీర నిర్మాణం అంతా కూడా జరగాలి అంటే శరీరం ఒక పని చేయాలి అనంటే ఈ యొక్క ఆదిశక్తి, ప్రాణశక్తి అనేది అవసరం అన్నమాట. ఈ ప్రాణశక్తి ఉంటే మాత్రమే అది నిద్రలో తీసుకుంటాం మనం ధ్యానం రాకముందు. ధ్యానం చేసేటప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ కాస్మిక్ ఎనర్జీని ధ్యానం ద్వారా డైరెక్ట్‌గా మనం సెల్స్‌లోకి తీసుకుంటూ ఉన్నాం. ఇవి ఏంటి అనంటే 30,000 మంచి జన్యువులున్నాయండి మన ఒక శరీరంలో. దాంట్లో అసలు డీఎన్ఏ అనేది ఒక పోగు సైజ్ ఎంతుంటుంది, ఎంత హైట్ ఉంటుంది అనంటే 125 మిల్లీమీటర్లనమాట. ఒక స్ప్రింగ్ లాగా 125 మిల్లీమీటర్ల ఒక సైజ్‌తో మన ఒక డీఎన్ఏ ఉంటుంది. అది దేంట్లో పెట్టబడింది అనంటే ఒక క్రోమోజోమ్‌లో. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక డీఎన్ఏ అంటే నిచ్చెన మెలవేసి ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక డీఎన్ఏ క్రోమోజోమ్‌లో పెట్టారు. ఆ క్రోమోజోమ్ అనేది పైన ఏం చేశారంటే పైన, కింద అంటే అది పైన కింద నిచ్చెనలాగా ఉంటుంది కదా! సపోర్టింగ్‌గా ఉండాలి కదా! దానికోసం ఏం చేశారంటే ఆ క్రోమోజోమ్‌లో పైన, కింద క్రోమోజోమ్ క్యాపింగ్స్ లాగా ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఒక చీలల్ ఒక ఒక నట్టింగ్ లాగండి. అంటే ఒక పట్టుకి కోసంగా ఆ ఒక డీఎన్ఏ అనేది నిలబడడం కోసం ఆ సెల్స్‌లో ఒక క్యాపింగ్ పైన ఒక క్యాపింగు, కింద ఒక క్యాపింగ్ అనేది ఏర్పాటు చేశారు. ఆ పైన క్యాపింగ్‌ని, కింద క్యాపింగ్‌ని ఏమంటారు అనంటే టెలిమోర్ క్యాపింగ్స్ అంటారన్నమాట. ఈ ఈ క్యాపింగ్ మామూలుగా ఇప్పుడేంటి అనంటే అసలు చాలా మందికి ఆహ్, ధ్యా ధ్యానం చేయని వాళ్ళకి అట్లా మామూలుగా అసలనుకుంటే, అసలు శరీరంలో ఎందుకు ఈ యొక్క క్యాన్సరు, లికేమియా ఇవంతా వస్తున్నాయి అనంటే, ఈ క్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ డీఎన్ఏ డీఎన్ఏని క్రోమోజోమ్‌లో పెట్టబడింది. ఆ క్రోమోజోమ్‌లో ఈ డీఎన్ఏకి పైన, కింద ఒక క్యాప్స్ లాగా పెట్టారు. దాన్ని ఎప్పుడైతే ఆ క్యాప్స్ గాని డ్యామేజ్ అవుతాయో, అవి డ్యామేజ్ అయినప్పుడు ఏమైతుంది అనంటే, ఈ క్యాన్సరు, తర్వాత లుకేమియా లాంటివి వస్తాయన్నమాట. అంటే క్యాపింగ్ సరిగ్గా గాని లేకపోతే లోపల ఉన్న డీఎన్ఏ సైజ్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే డీఎన్ఏ సైజ్ అనేది 125 మిల్లీమీటర్స్ ఉంది కదా! అది సైజ్ అనేది అమాంతం సాగి, ఆ తర్వాత సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో సెల్స్ అనేవి పెరుగుతాయి గదా! ఆ సెల్స్ అవంతా కూడా సరికాని ఎనర్జీస్ వల్ల, సరికాని సైజ్‌లో ఉండడం వల్ల అక్కడ కణితల్లాగా ఏర్పడిపోతాయన్నమాట. ఆ కణితల్నే మనము ఈ క్యాన్సరు, లుకేమియా అనేది అంటున్నాం. దానివల్ల ఏర్పడేదన్నమాట. అంటే అసలు ముందు మనం ధ్యానం చేస్తే ఏమైతుంది అనంటే, ఫస్టే పోయి మన శరీరం లోపల ఉండే చక్రాలను యాక్టివేట్ చేసేయడమో, డీఎన్ఏని యాక్టివేట్ చేసేయడమో జరగదండి. మనం ముందు అసలు ధ్యానం చేస్తే ఏమైతుంది అనంటే, ఆ శక్తి ముందుగా క్యాపింగ్స్‌కెళ్తాయి. ఏవైతే మనము టెలిమోర్ క్యాపింగ్స్ అంటున్నాం కదా! ఆ ఒక డీఎన్ఏకి పైన, కింద క్యాప్స్ ఉంటాయి అని అంటున్నాం కదా! ఆ క్యాప్స్‌లో ఏమన్నా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్‌ని చేస్తాయి. అలానే వాటిల్ని బలపరుస్తాయన్నమాట. ముందు ధ్యానం చేస్తే. ప్రతి కణంలో ఉండే ఆ క్యాపిన్స్‌ని ముందు బలపరుస్తాయి. ఎందుకు అనంటే, ఇప్పుడు మనము ఏమంటాం మాస్టర్స్ ఇప్పుడు ఎలా మనము ఏదైనా ఒక దాన్ని సంరక్షిస్తూ ఉంటాం. అసలు ఉండే ఉనికంతా అసలు మానవుడు మనుగడ కానీ, అంటే మనం ఎన్నెన్ని జన్మలు తీసుకొనొచ్చాం, మన ఉనికి తెలియాలి అనంటే డీఎన్ఏ కావాలి. అలాంటి డీఎన్ఏ అనేది మన సెల్స్ లోపల నుంచి భద్రపరచకపోతే, మొత్తము అసలు ఇది అభద్రతకెళ్ళిపోయింది అనంటే అసలు ఏం ఒక మానవుడు ఒక ఎదుగుదల ఇదంతా ఉండదు. దానివల్ల ఏమవుతుంది అనంటే ముందు మనం ధ్యానం గాని ఫస్ట్ చేస్తే, ఆ శక్తంతా కూడా ఆ క్యాప్స్‌కి వెళ్తాయి. వెళ్ళి అక్కడ వాటిని బలపరచడము,
అలానే అక్కడేమన్నా సరికానిగా అక్కడ రిపేర్స్‌గా అట్లేమన్నా ఉంటే అది రిపేర్ అవుతుంది. ఆ తర్వాత ఏమైతుంది అనంటే, శక్తి డీఎన్ఏ యాక్టివేషన్‌కి యూజ్ అవుతుందనమాట. ఆ డీఎన్ఏ యాక్టివేషన్ కూడా ఏంటి అనంటే, డీఎన్ఏల పైన ఒక టెంప్లేట్స్ లాగుంటాయన్నమాట మాస్టర్స్. ఆ టెంప్లేట్స్‌లో ఏంటి అనంటే, ఇంప్లాంట్స్ లాగుంటాయి. వాటిని సరిచేస్తూ డీఎన్ఏ స్ట్రాండ్స్‌ని ఓపెన్ చేస్తుంది. అంటే సరికాని అంటే పైన ఒక లేయర్ లాగనమాట. డీఎన్ఏని గూడా సంరక్షించేదానికంటే, ఒక బిడ్డని చూడండి, మాయ పొర ఉంటుంది గదా! అంటే ఒక వాటర్ లాగా లీక్ అయిపోయిన తర్వాత ఇంక డెలివరీ అయిపోతుంది. అంటే ఒక మాయ పొర అనేది ఎలాగా ఒక ఎన్ని లేయర్స్ పొట్ట వాయిస్ లోపలుంటాయి ఒక బ్రేక్ బిడ్డని అవుతుంది. మన శరీరంలో ఉండే బిడ్డని కాపాడడానికి ఎన్ని పొరలుంటాయి. అంటే ఎలక్ట్రిక్ షాక్స్‌కి తట్టుకొని ఉండేదానికి, అలానే మళ్ళా ఎటువంటి ఒక శక్తి ప్రభావం పడకుండా, నొప్పులుగా అట్లా ఏం ఎక్స్టర్నల్ డ్యామేజ్ అవ్వకుండా, ఎలా అయితే బిడ్డని సంరక్షించేదానికి ఎన్ని ఒక లేయర్స్ ఒక శరీరం ఉంటుంది మన పొట్ట పైన. అలానే లోపల అంటే ఒక బ్యాగ్ లాగుండి, ఆ బ్యాగ్ లోపలుంటాడు. అలానే ఈ యొక్క మానవుడి యొక్క డీఎన్ఏ కూడా ఏంటి అనంటే, ఫస్ట్ డీఎన్ఏ పైన ఒక డీఎన్ఏ టెంప్లేట్ లాగుంటుంది. దాన్నేమంటామనంటే, దాని పైన ఒక ఇంప్లాంట్స్ లాగుంటాయన్నమాట. అంటే అవి ఏవైతే ఏర్పాటు చేయను ఉంటాయో, వాటిల్ని దాంట్లో ఏమన్నా సరికాని ఒక డీఎన్ఏ ఏమన్నా ఉంది, సరికాని ఒక ఎనర్జీస్ అట్లా ఉంది అనంటే, వాటిల్నంతా కూడా సరిచేసి, అప్పుడు వెళ్తుంది ఎనర్జీ అనేది డీఎన్ఏలోకి యాక్టివేట్ చేసుకునేదానికి. అంటే అసలు ఈ డీఎన్ఏ అనేది ఎంత పెద్దది అనంటే మాస్టర్స్, మన శరీరంలో కొన్ని కోట్లాను కోట్ల కణాలున్నాయి. ఆ కణాలలో ఒక పోగులోనే మళ్ళా 12 పోగులు, ఆ 12 పోగులు, 12 పోగులు అలాగా చాలా పోగులుంటాయంట. ఒక్కొక్క పోగులోనే 12 పోగులుగా అంటే ఒక చాంతాడు తీసుకుంటే, ఒక చాంతాడుని చూస్తే మొత్తం ఒకే తాడుగా ఉంటుంది. దాన్ని మళ్ళా తీస్తే ఏమవుతుంది? చాలా పోగులుంటాయి. దాన్ని మళ్ళా తీస్తే ఇంకా చానా పోగులు. అంటే ఎలా అయితే అలా ఉంటుందో ఒక అంటే నిచ్చెనలో ఒక సైడ్ తీసుకుంటే దాంట్లోనే కొన్ని 12 పోగులుగా అట్లా చాలా పోగులు ఒక డీఎన్ఏ మెలతిప్పి ఉంటే ఒక సైడ్ అనేది ఏర్పడుతుందంట. అలా ఏర్పడిన దాన్ని మొత్తం అసలు మాస్టర్స్ ఏమంటారంటే మన శరీరంలో ఉండే డీఎన్ఏను మొత్తం కానీ తీసి ఒకదానికొకటి మెలవేసి ముడిలాగా వేసి ఒక దారంలాగా గాని, ఒక తీగలాగా తయారు చేస్తే భూమి ఉంది గదా! మొత్తం మన భూమి, ఆ భూమిని మొత్తం 3 సార్లు చుట్టి రావచ్చంట. అంత డీఎన్ఏ ఉందంట మన శరీరంలో. అంటే అంత లెంగ్త్‌తో ఉందంట మన డీఎన్ఏ. అలానే జ్ఞానం. డీఎన్ఏ మనము ఇంత ఇదిగా ఉంది అని తెలుసుకుంటున్నాం. అంటే అసలు జ్ఞానం అనేది ఎంతుంది, ఏంటి అని జెప్పని తెలుసుకుంటే, డీఎన్ఏలో ఉండే సమాచారం అంటే, మన గత జన్మల తాలూకు కావచ్చు, మన హిస్టారిక్ పాస్ట్ గత జన్మలదంతా కూడా చూసుకుంటే, 75,000 పేజీలు ఒక బుక్ గాని రాసామనుకోండి, దాంట్లో ఎంత జ్ఞానం అనేది మనం పొందగలుచాం, అంటే ఎంత గ్యాదర్ చేయొచ్చండి. ఒక పేజీలోనే ఎంతో రాయొచ్చు. అలాంటిది సుమారుగా అన్నమాట. అంటే 75,000 అనే కాదు, దానికి మించి అంటే ఉదాహరణకి 75,000 ఒక పేజీల బుక్ గాని రాస్తే ఎంత ఉంటుందో ఒక ఇన్ఫర్మేషన్ అనేది, అంత ఇన్ఫర్మేషన్ అనేది, సమాచారం అనేది మన డీఎన్ఏలో పొందబడిందంట. అసలు డీఎన్ఏలో ఏముంది? ఏమవుతుంది? అసలు ఏం చేస్తుంది డీఎన్ఏ? అంటే మన కణాలలో ఉంటుంది అని అంటున్నారు. డీఎన్ఏ వల్ల ఉపయోగం ఏంటి? అది తెలుసుకుందాం మాస్టర్స్. ఆ డీఎన్ఏనే మనం జీన్స్ అంటున్నాం. 'సెవెంత్ సెన్స్' సినిమాలో చూసుంటారు. ఒక జుట్టులో నుంచి ఒక డీఎన్ఏ వీళ్ళు ఆ పూర్వీకులు వీళ్ళని చెప్పని కనిపెడతారు. అంటే ఇప్పుడు జెనెటిక్స్‌గా ఇప్పుడు చూస్తే ఇప్పుడు వాళ్ళ వంశీకులే ఇవంతా మనం తెలుసుకునే దానికి డీఎన్ఏ టెస్ట్‌లే చేస్తారు కదా! అదంతా ఏంటి అనంటే మన ఒక డీఎన్ఏ తెలుసుకోవాలి అనంటే గత జన్మ తాలూకు ఎప్పుడైతే ఆ ఒక డీఎన్ఏస్‌ని పట్టుకొని టెస్ట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఆ డీఎన్ఏ తాలూకు ఇన్ఫర్మేషన్ అంటే పూర్వీకుల యొక్క చరిత్ర అంతా కూడా దాంట్లోనే ఉంది. పూర్వీకుల యొక్క చరిత్ర దాంట్లో ఎలా ఉందో తెలుసుకుందాం మళ్ళా. అంటే పూర్వీకుల మళ్ళీ వంశ సమాచారం అంటే ఆ వంశానికి మొత్తం ఉండే సమాచారం ఏదైతే ఉందో, అదంతా కూడా దాంట్లోనే ఉంది డీఎన్ఏలో. అలానే శరీరానికి కావాల్సిన ఒక అమినో యాసిడ్స్ కానీ, ఆ ప్రోటీన్స్ కానీ అవంతా ఉన్నాయి గదా! అవంతా కూడా ఉపయోగపడాలి, అది ఉత్పత్తవ్వాలి అనంటే ఈ డీఎన్ఏ ఉంటే మాత్రమే అవుతుంది. కణాలు దానికే గదా! విభజన జరుగుతూ దాంట్లో మళ్ళా అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ అంతా కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి మన శరీరంలో.
ఈ భూమికి వస్తాం కదా! వచ్చి తీసుకున్న అన్ని జన్మల జ్ఞానం ఉంటుంది. అంటే ఈ భూమి మీదకి ఒక నూతనంగా వచ్చిన ఒక ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో, ఆ జన్మల పరంపర జ్ఞానమంతా కూడా ఎన్ని పురుషుల జన్మలు తీసుకున్నారు, ఎన్ని స్త్రీ జన్మలు తీసుకున్నారు, ఇదంతా కూడా జ్ఞానం అనేది ఆ డీఎన్ఏలోనే నిక్షిప్తపరిచి ఉందన్నమాట. అలానే దాంట్లో భూమి మీదకి రావడం వచ్చిన జ్ఞానమే ఉందా అనంటే లేదు. ఇంకా ఏముంది అనంటే, భూమి మీద రాకముందు మనం ఇతర లోకాల్లో ఉంటాం. ఆ ఇతర లోకాలనేవి ఎలా ఉన్నాయి, అక్కడ జ్ఞానము, అక్కడ వాళ్ళెలా ఉన్నారు, ఆ జ్ఞానమంతా కూడా మన డీఎన్ఏలో ఉంది. అంటే మనం డీఎన్ఏని యాక్టివేట్ చేసుకుంటే, మన భూమి మీద మనుగడ ఒక్క ఉనికే కాదు. మన ఒక సృష్టి ఉద్భవించింది కదా! అక్కడ ఉండే జ్ఞానాన్ని గూడా మనం పొందగలుగుతాం. అంటే 12 పోగుల్లో ఒక పోగులో 12 పోగులు, మళ్ళా ఆ 12 పోగుల్లో ఒక్కొక్క పోగులో 12 పోగులుగా అట్లా ఉంటుంది. అంటే ఎలా సాధ్యమైంది ఇలాగ డీఎన్ఏలో వచ్చి ఇలాగ అంటే భూమి మీదే కాకుండా భూమి మీదకి రాకముందుండే జ్ఞానం కూడా ఎలా ఉంటుంది అనంటే, ఆ ఒక డీఎన్ఏ అనేది అలా విశ్వంలో ఉన్న ఆ మూల చైతన్యం చేరడానికి కనెక్ట్ అయ్యే ఒక ఆధారం అన్నమాట ఈ డీఎన్ఏ అనేది. అలా కనెక్ట్ అయ్యున్నాం అని చెప్తూ ఉంటాం గదా! మాస్టర్స్. మనము చేసేది ప్రతీది జ్ఞానం అనేది ఒక దగ్గర అనేది ఉంటుంది. అది యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రతీది మనం ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యి ఉంటాము అనంటే ఇలా కాకపోతే ఇంకెలా మరి? ఇంకా దీని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అనంటే, డిఎన్ఏలో 12 పోగులున్నాయి అనన్నాం. ఆ 12 పోగుల్ని 6 జతలుగా అంటే 6 పెయిర్స్ 6 ఇంటూ 2 12 అంటే ఆ 12 పోగుల ఒక డీఎన్ఏని ఎలా విభజించారో తెలుసుకుందాం. అంటే పైన ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. ఇంకా డీటెయిల్‌గా రేపు తెలుసుకుందాము. దాన్ని ఫస్ట్ పోగు అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ పెయిర్ అంటే దాంట్లో 2 పోగులు. 2 పోగులు తీసుకుంటే ఆ 2 పోగులు భౌతిక శరీరం. భౌతిక శరీరంలో ఉండే ఈ 2 ఒక డీఎన్ఏ మనలో ఉన్నాయి. యాక్టివేట్‌గా ఉండేవేవి అనంటే 2. అవి గూడా ఖచ్చితంగా కంప్లీట్‌గా యాక్టివేట్ అవ్వలేదండి. అలా కంప్లీట్‌గా గాని యాక్టివేట్ అయితే రోగాల బారిన ఊరుకూరికే పడమనమాట మనం. అంటే మన శరీరంలో ఏమంటారు తగ్గిపోతుంది. అంటే అటాక్ అయిపోతుంది. ఏ రోగాలైనా కూడా అటాక్ అయిపోతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేదు అని అంటాం కదా! ఈ 2 అంటే భౌతిక శరీరంలో ఉండే ఫస్ట్ సెట్ ఆఫ్ 2 పోగులే సరిగ్గా యాక్టివేట్ కాకపోతే ఇమ్యూనిటీ పవర్ వల్ల అంటే ఏమంటారు డస్ట్ అలర్జీ అని చెప్పని ఇవంతా ఎందుకొస్తాయంటే, ఆ 2 పోగులే మనం సరిగ్గా యాక్టివేట్ చేసుకోకపోవడం. ఫస్ట్ పేర్లో భౌతిక శరీరం. ఆ భౌతిక శరీరంలో ఉండే 2 అవే మనకున్నాయి. ఆ బాడీకి సంబంధించిన అమినో యాసిడ్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ అన్నీ కూడా అదే అందిస్తూ ఉంటుంది. రెండోది ఏంటి అనంటే, రెండో జత అంటే 4 పెయిర్స్ అక్కడికి 4 పోగులు. మానసిక స్థితి అంటే ఎమోషనల్ బాడీ. అంటే ఎమోషన్స్ ఎప్పుడైతే మనము సరికాని భావనలు, భయము, ఆందోళన, చికాకు, ఇసుకు, కామము, హర్షడ్ వర్గాలంతా కూడా ఉంటుందో, అక్కడ ఎటువంటి భయాలకు కానీ, ద్వేషానికి అంటే సరికాని ఆలోచనలు అంటే సరికాని భావనలకి మనం తోడ్పడుతూ అట్లా ఉంటామో, ఆ ఒక ఎమోషన్స్ అంటే భావాల ఒక సరికాని ఒక తత్వంతో ఆ మానసిక స్థితి అంటే ఆ ఒక పోగులలో ఆ ఒక 2 పోగులున్నాయి కదా! వాటిల్లో బ్లాక్స్ ఏర్పడిపోయి ఉంటాయి. అవి మళ్ళా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అనంటే బుద్ధి వికాసం సంబంధించింది. 2 అంటే అక్కడికి 6 పోగులు డీఎన్ఏ. ఆ బుద్ధి వికాసంనే మనం మెంటల్ బాడీ అని గూడా అంటాము. అక్కడ ఏమైతుంది అనంటే అసలు మామూలుగా ఒక అక్కడితో కనెక్ట్ అయిపోయామంటే 6 పోగుల ఒక డీఎన్ఏనే మనం యాక్టివేట్ చేసుకున్నాము అనంటే ఇతర గ్రహాల నుంచి నాలెడ్జ్ అనేది తీసుకుంటాం. అక్కడ ఎలా ఉంది? ఏంటి? వాళ్ళక్కడిదేది జ్ఞానం మనం ఇక్కడ అందుకోవాలి. ప్రతీది అంటే ప్రతీది జ్ఞానం పరంగా మనము అందుకుంటూ ఉంటాము. ఇంకా 2 పోగులు అంటే ఎనిమిదో పోగులు తీసుకుంటే అది స్పిరిచ్యువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక జీవితం అన్నమాట దాని గురించి. ఇంకా 2 పోగులు చూసుకుంటే అంటే అక్కడికి 10 పోగులు. స్పిరిచ్యువల్ గ్రోత్ అంటే మనం అసలు ఉనికి ఎక్కడి నుంచుంది? మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము? అక్కడికంతా సరి అయిన ఒక దిశలో మనం నడవడానికి పరమాత్మ ఒక స్థితికి చేరుకోవడానికి ఈ 10 పోగుల ఒక డీఎన్ఏ యాక్టివేట్ అవ్వాలి. స్పిరిచ్యువల్ లైఫ్ వేరు, స్పిరిచ్యువల్ గ్రోత్ వేరు. ఇంక తర్వాత లాస్ట్ చూసుకుంటే 12 పోగులు డివైన్. ఎప్పుడైతే ఆ డివైనిటీ అనేది అంటే పరిపూర్ణత్వం ఆ ఒక ఏమంటారు అమరత్వం కావచ్చు. అది ఎప్పుడైతే అది యాక్టివేట్ అవుతుందో,
ఆటోమేటిక్ గా మనము దేవుళ్ళం. వీఆర్ గాడ్ అనే స్థితి అంటే మమాత్మ సర్వభూతాత్మ స్థితికి చేరుకుంటాం. అంటే మన లోపల ఉండేది ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఉండేది కూడా ఆత్మ అనే స్థితికి చేరుకుంటాం. ఇలాగా మన శరీరంలో 7 చక్రాలున్నాయి. ఆస్ట్రల్ శరీరంలో 7 చక్రాలున్నాయి. ఆరాలో 5 చక్రాలున్నాయి. అంటే శరీరంలో ఉండే చక్రాలని అంటే లోపలున్నాయి కదా! ఆరా అనేది బయటుంటుంది కాబట్టి, శరీరంలో ఉండే 7 చక్రాల్ని ఇంటర్నల్ చక్రాలని, ఆరాలో ఉండే ఆ 5 చక్రాలని ఎక్స్‌టర్నల్ చక్రాలని అంటూ ఉంటారనమాట. ఇక్కడ వరకు ఓకే మాస్టర్స్. రేపు తెలుపుకుందాం. అంటే ఒకే రోజు చాలా ఎక్కువగా ఉంటుంది తెలుసుకోవడం కూడా. రోజు ఇలాగా కొత్తగా అంటే డీఎన్ఏ గురించి చాలా తెలుసుకోవాలండి. అంటే మనం అనేవాళ్ళము ఇప్పుడు పరమాత్మ స్థితి అని అంటున్నాం. పూర్ణాత్మ గురించి ఉంటున్నాం. అసలు పూర్ణాత్మ అనేది ఏ స్థితిలో ఉన్నారో తెలుసా మనకి? ఈ దేవుళ్ళు అని అంటున్నాం. అసలు దేవుళ్ళు అనేవాళ్ళు అసలు ఏ స్థితిలో ఉన్న వాళ్ళని మనం దేవుళ్ళు అంటున్నాం తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉంటే వాళ్ళని మనం దేవుళ్ళు అని అంటున్నాం అనేది తెలుసుకోవాలండి. అసలు ఇవంతా ఇన్ డీటెయిల్డ్‌గా అసలు లోపల ఎలా ఉంది? మన ఎమోషన్స్ అంటున్నాం, థాట్స్ అంటున్నాం, ఆలోచనలు అంటున్నాం, సరికాని భావాలంటున్నాం, కర్మలంటున్నాం. ఇలా రకరకాలుగా అంటున్నాం. కానీ వీటన్నిటికి అసలు మూలము ఎక్కడ ఉంటోంది జ్ఞానం అనేది తెలుసుకోవాలి అనంటే, మనం ముందుగా మన డీఎన్ఏ గురించి తెలుసుకోవాలి. అలా ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుసుకుంటామో, ఆటోమేటిక్‌గా ఇంకొకటేంటంటే మాస్టర్స్, డీఎన్ఏ అనేది యాక్టివేట్ చేసుకునే దానికి ధ్యానం ఒక్కటే పనిలేదు. మనలో ఏ సరికాని ఒక భావాలున్నాయి. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎలా సరిగ్గానే ఉన్నామా లేదా? మనలో ఎక్కడ మార్పులు చేసుకోవాలి? ఏమి సరిచేసుకోవాలి అని జెప్పని సరిచేసుకుంటూ కానీ, ఆచరణతో జ్ఞానం ఒక ఆచరణతో గాని జీవిస్తే ఆటోమేటిక్‌గా అంటే ఈర్ష్య, అసూయ ఇవంతా పోగొట్టుకొని ప్రేమ తత్వాన్ని ఎక్కువ పెట్టుకుంటూ, క్షమాతత్వాన్ని, ఆ జాలి, కరుణని ఇవంతా పెంపొందించుకుంటూ అంటే పెంచుకుంటూ పోతామో అవి పెరిగాయి అనంటే పరమాత్మ స్థితి అన్నమాట. ఒక అంటే ఫిజికల్‌గా మనం చేంజ్ అవుతూ ఉన్నప్పటికీ, ఆ లోపల ఉండే డీఎన్ఏ యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. అంటే ధ్యానమే పనిలేదు. ఇలా మనల్ని మనం మార్చుకుంటూ ఉన్నా కూడా డీఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది మాస్టర్స్. అంటే తెలుసుకోవాల్సిందనమాట. ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన ఒక జ్ఞానం. అసలు ఎలా ఉంది? ఏంటి? అసలు మనం ఒక కిందకి అంటే మనిషి ఒక డీఎన్ఏ కిందకి పడిపోతే భూమి యొక్క డైమెన్షన్ గూడా కిందకి పడిపోవడం ఏంటి? అది తెలుసుకుందాం. రేపంతా కూడా ఆ డీటెయిల్స్ అంతా ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ఏ శరీరాలతో ఏ డీఎన్ఏ అనేది కలిసుంది? అసలు ఏంటి? అదంతా కూడా రేపు తెలుసుకుందాం మాస్టర్స్. చాలా అద్భుతంగా జ్ఞానం తెలుసుకున్నాము. మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన డీఎన్ఏ స్వర్ణలత మేడంకి, ఆ మేడంకి అందించిన ఒక ఆస్ట్రల్ మాస్టర్స్, డీఎన్ఏ మాస్టర్స్ అందరికీ కూడా నాకు ఈ జ్ఞానాన్ని అందుకోమని చెప్పని ఇన్నర్ గైడెన్స్ సహకరించిన ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ కూడా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అలానే ధ్యానానికి సహకరించిన విశ్వానికి, విశ్వంలో ఉండే సకల జీవకోటికి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ మీ లోపల ఉండే పరమాత్ముడికి, మీ యొక్క శరీరానికి, అందుకున్న ఈ జ్ఞానానికి, ధ్యానం ద్వారా పొందిన శక్తికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అలానే మాస్టర్స్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మరొకసారి. నిదానంగా చేతుల్ని రిలీజ్ చేసుకోండి మాస్టర్స్. చేతి వేళ్ళని రిలీజ్ చేసుకోండి. కళ్ళ మీద పెట్టుకోండి మై డియర్ మాస్టర్స్. 5, 4, 3, 2, 1 నిదానంగా చేతులను రిలీజ్ చేసుకొని, కళ్ళను తెరిచి చేతులను చూసుకోండి మాస్టర్స్. మొఖం మీద చక్కని చిరునవ్వుతో చేతుల్ని చూసుకోండి. ఈరోజు ఇంత గొప్ప జ్ఞానానికి, ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే మాస్టర్స్. ఎవరైనా ఏదైనా అనుభవం షేర్ చేసుకోవాలనుకున్నా, జ్ఞానాన్ని పంచుకోవాలనుకున్నా దయచేసి అన్‌మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్.
క్లియర్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.